ఈ జ్యేష్ఠ అమావాస్య అంటే రేపు సాయంత్రం మనకి రేపు రాత్రికి అమావాస్య ఉంటుంది కాబట్టి పూజను రేపు సాయంత్రం 7 తర్వాత నుంచి మీరు జరుపుకోవచ్చు. ఎల్లుండి తెల్లవారుజామున కూడా జరుపుకోవచ్చు. ఈ జ్యేష్ఠ అమావాస్య పూజ మరియు హోమానికి కావలసిన ద్రవ్యాలు అన్ని మీ ఇంట్లో ఉన్నవే. పసుపు, కుంకుమ. ప్రతిసారి మీరు ఎలా అయితే పూజ చేస్తున్నారో అదే పద్ధతిలో చేయండి. దర్భ కట్ట ఒకటి తీసుకోండి. మట్టి మూకుడు చూసుకోండి. లేదు మీ ఇంట్లో ఉన్న హోమపాత్ర ఉంటే హోమపాత్ర. ఆ తర్వాత ఎర్రని వస్త్రము, బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో కాటన్ ది 1 ఇంచ్ బై 1 ఇంచ్ 11 ముక్కలు కట్ చేసుకోండి. చేసిన తర్వాత దాన్ని చిన్న గిన్నెలో గాని ప్రమిదలో గాని నువ్వుల నూనెలో తడిపి ఉంచండి, అంటే కార్యక్రమం కన్నా ముందే. ఆ తర్వాత ప్రసాదం వచ్చేటప్పటికి దద్దోజనం, పెరుగన్నం చేయండి ప్రసాదం. పూజా విధానం ముందుగా ఓంకారం చెప్పుకోవటం, ఆచమనం చేయటం, ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవటం. దానికన్నా ముందు దీపారాధనతో ప్రారంభం చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత బాబాకు అష్టోత్తర శతనామావళితో పూజ చేయండి. ఆ తర్వాత దర్భకట్టం చేతిలో తీసుకొని ఓం లం 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 3 సార్లు భగవతే నమః, ఓం లం 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 భగవతే నమః ఈ నామస్మరణ ఒక 11 సార్లు చేయండి. నానబెట్టిన రెడ్ కలర్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రమిదను లేదా గిన్నెను చేతిలో పట్టుకొని మరలా మీ కోరికలు ఏవైతే ఉంటాయో చెప్పుకొని కర్పూరంతో కాల్చండి, అంటే హోమం లాగా చేయండి. చేసేటప్పుడు ఈ నామం చెప్పుకుంటూ ఉండండి. ఆ మట్టి పాత్రలోనే కట్ట పొడుగ్గా ఉంటుంది కాబట్టి విరిచేయండి, ఏం పర్వాలేదు అందులో పట్టేట్టుగా. అలాగే ఈ క్లాత్ కూడా ఒక్కొక్కటి తీస్తూ ఈ నామం చెప్పుకుంటూ అగ్నికి ఆహుతి చేయండి. ఈ విధంగా చేసి ఆ రాత్రి ఉంచి మర్నాడు బొట్టు కింద రోజు ధారణ చేయవచ్చు. ఈ విధంగా హోమం అయిపోయిన తర్వాత ప్రసాద నివేదన చేయండి, హారతి ఇవ్వండి, ప్రసాదాన్ని అందరూ స్వీకరించండి. ఈ విధంగా జ్యేష్ఠ అమావాస్య పూజను చక్కగా జరుపుకొని ఆ జగజ్జనని కృపకు, ఆ సమృద్ధ సద్గురు సాయినాథుడి అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ తరఫున బాబాను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.